వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నగేందర్ను ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు కులవృత్తులను ప్రోత్సహిస్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో జరిగింది. ఎంతవరకు కులవృత్తులను అభివృద్ధి చేస్తుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎన్నికల లోపలనే ప్రజలను అందరినీ మోసం చేశారు. మోసంతోనే అధికారంలోకి వచ్చారు. బీసీలను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, మహిళలను మోసం చేశారు. కుల వృత్తులలో ఉన్న ఒక్క కులం లేకుండా అన్ని కులాలను మోసం చేశారు. ఇప్పుడు గౌడ్స్ గీతా కార్మికుల వంతు వచ్చింది. నేను ఒక్కటేమంటున్నా అంటే, రాజశేఖర్ రెడ్డి ఆ రోజు గీతా వృత్తిని అంతా కూడా హైదరాబాద్లో బ్యాన్ పెట్టారు. మేము ఉద్యమంలో చెప్పినాం, చాలా క్లియర్గా చెప్పిన కేసీఆర్ గారి నాయకత్వం లోపల చాలా స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ ఏర్పాటు అవుతుంది, ఈ ఆంధ్ర వలస పాలకులను పారదోలుతాం, ఏదైతే గీతా వృత్తిని నశింపజేయడానికి గీతా వృత్తిని ఒత్తేయాలని ఏదైతే ప్రయత్నం చేసినారో వారి అంతు చూస్తాం, మేము మనం పునరుద్ధరించుకుంటామని చెప్పినాం. కేసీఆర్ గారు రాగానే మరి ఇమ్మీడియట్గా మేము ఏర్పాటు చేసినాం కదా హైదరాబాద్లో, గీతా వృత్తి జరిగింది కదా. అయితే ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగలేవు కదా, ఇప్పుడు జరగలేవు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ గీతా వృత్తి మీద, గౌడ్స్ మీద, గీతా కార్మికుల మీద, అదే యాదవుల మీద, అన్ని వృత్తుల మీద కూడా, ప్రతి వృత్తి మీద కూడా ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అంటే వీళ్ళు గౌడకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే కళ్ళు కాంపౌండ్లలో మాత్రము అసలు పబ్లిక్ చనిపోయే విధంగా వీళ్ళు మందులు తయారు చేసి చక్కెరని తయారు చేసి అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ సిటీ లోపల ఉన్న కళ్ళు కంపెనీలను అన్ని బంద్ చేస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయంకి వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవమేనా? ఇప్పుడు ప్రభుత్వం అక్కడ జరిగిందో జరగలేదో అది ఇంకా స్పష్టంగా దాని మీద దర్యాప్తు జరగకముందే ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు, జీవో ఇష్యూ చేస్తామంటున్నారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధి లోపల ఎక్కడ కూడా కళ్ళును నిషేధిస్తామంటున్నారు. అక్కడ అది జరగడం ఏంది, ఈ నిషేధం ఏంది, ఇది ప్రభుత్వం అసమే అని నేను అంటున్నా. ప్రభుత్వమే ముమ్మాటికి దోషి, ఈ కుల వృత్తుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. జరిగిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అక్కడ దర్యాప్తు జరగలేదు, ఏం జరిగింది తెలియదు, ఎక్కడ జరిగింది తెలియదు. ఎన్నికల లోపల మాట ఇచ్చారు కదండి, ప్రతి సొసైటీకి, ప్రతి గీతా కార్మికుడికి 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అదేవిధంగా ఒక బోర్ ఇస్తామన్నారు, కరెంటు కనెక్షన్ ఇస్తామన్నారు, ఈత చెట్లు ఇస్తామన్నారు. మరి ఏమైంది? ఇచ్చారా? ఎక్కడన్నా ఒక మొక్కనన్ను ఇచ్చిర్రా? వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఈత చెట్టు అన్న పెట్టిర్రా? ఇంకా పైనుంచి ఈత చెట్లను నరికేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పేరు మీద నరికేస్తున్నారు. నరికేస్తే ప్రభుత్వం కన్ను మూసుకుంటున్నది కదా. ఒక్క దిక్కు కల్తీ పేరు మీద నువ్వు ఏదైతే నిషేధించాలనుకుంటున్నావో అక్కడ జరిగేది ఏంది? చెట్లు పెట్టు, బ్రహ్మాండంగా మేము చెట్లు పెంచుకుంటాం, బోరి బాయి అవన్నీ ఇచ్చేసే ఎంత ప్రభుత్వ భూమి వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తున్నావు, అనేకమైన విషయం గక్కే కంపెనీలకు నువ్వు దారాదత్తం చేస్తున్నావు. ఇక్కడ మందు తయారయ్యే తీరుగా, అంటే గతంలో చూస్తే దేవతలు సురపానం అనేది సేవించిన తీరుగా, దేవతలు సురపానాన్ని సేవించి అట్లాంటి నీరను, అట్లాంటి చెట్టు కళ్ళను, అట్లాంటి మందుల ఔషధాలతో కూడుకున్న దీన్ని నిషేధిస్తా అంటావు. దీనికి ఒక 5 ఎకరాల భూమి కేటాయిస్తే తప్పేమున్నది? ఒక్క లైసెన్స్, దానికి గీతా కార్మికుని లైసెన్స్ నువ్వు ఏదైతే ఇస్తున్నావో, టీఎఫ్టీ కానీ TCS కానీ, వాటికి భూమి కేటాయించు. ఎంత భూమి వేస్ట్ చేస్తున్నావు కదా, భూమి కేటాయించేసి మొక్కలు కేటాయించినట్లయితే ఒక 2-3 సంవత్సరాల లోపల అక్కడికి వెళ్ళి నీరు రావడానికి అవకాశం ఉంటుంది, కల్తీకి అవకాశమే ఉండదు. అందుకే మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం, తప్పుడు సమాచారంతో ఏదైతే అధికారంలోకి వచ్చినావో, ఈ ఏళ్ళ కక్షపూరితంగా నీవు వచ్చిన 2 ఏళ్ళకే, వచ్చిన సంవత్సరం నద్దకే నీవు కళ్ళు ఎర్రగజేసి మమ్మల్ని చూస్తున్నావో, మేము తస్మా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి రద్దు చేసి ఏమైపోయిండు, ఈ రోజు రేవంత్ రెడ్డి రద్దు చేసి ఏమవుతాడో దాన్ని గమనించాలని నేను చెప్తాను. కాంపౌండ్లో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు, అనేక మంది కూడా జీవన ఉపాధి ఉంటుంది. మరి వాళ్ళు ఎన్ని వృత్తులు ముడిపడి ఉంటాయి? ఒక గౌడుకు సంబంధించి గౌడ్ల ఎంతమంది బతికే జీవన ఉపాధి కలుగుతుంది అక్కడ కళ్ళు? ఒక్క గీతా కార్మికుడు ఒక చెట్టు గీయాలంటే ఆ చెట్టు పట్టేదారు కూడా బతుకుతాడు, నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఎరకల జాతి వాళ్ళందరూ కూడా దాన్ని గీయడానికి అవుతుంది. మళ్ళీ గీయడానికి గీత కార్మికుడు గీస్తాడు, ఆ లొట్లిడ్ సెట్ అయినా గీస్తాడు, ఆ తెచ్చుకొచ్చి ఏడైతే దాన్ని సేవించడానికి అందరికీ అమ్మడానికి పెడతామో అక్కడ అనేక మంది, అంటే గారెలు చేసుకునేటోళ్ళు బతుకుతారు, మటన్ చేసుకునేటోళ్ళు బతుకుతాడు, చేపలు చేసుకునేటోళ్ళు బతుకుతారు, చీసలు పట్టేటోళ్ళు బతుకుతాడు, అనేక మందికి ఉపాధి ఉన్నది. ఇది ఇంత ఉపాధి ఉండి ఆరోగ్యకరంగా ఉన్న
దేవతలు నేను ఇంతకుముందు చెప్పినట్లు దేవతలే సురాపానంగా సేవించిన దీన్ని కల్తీ పేరు మీద దుష్ప్రచారం చేసి ఏదైతే కక్షపూరితంగా చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తూ ఉన్నా. నీవేదైతే గీతా కార్మికుల తెరువుకొచ్చినా, వృత్తి పనివారుల దగ్గరికి వచ్చినా, వృత్తులను కథం పెట్టడానికి ఏదైతే వస్తే నీవేదైతే గతంలో సమైక్య రాష్ట్రం లోపల మన పండుగలను రద్దు చేసిండ్రు, మన పండుగలను మన ఆచారాన్ని, మన భాషను అన్నిటిని కూడా కించపరిస్తే దాని నుంచి ఉధృతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ లోపల 10 సంవత్సరాలు అందరూ కూడా అన్ని వృత్తుల వారు, అన్ని కులాల వారు, అనేకమైన రైతాంగం అంతా కూడా ముందుకొస్తే ఈరోజు అందరినీ కూడా అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలను కూడా నువ్వు నశింపజేస్తున్నావు, అన్ని వర్గాలకు కూడా మోసం చేస్తున్నావు. కాబట్టి గీతా కార్మికుల మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం తరపున నేను చెప్తా ఉన్నా, గీతా కార్మికుల తెరువుకు వచ్చినట్లయితే నీ సీటు ఉండదు అని చెప్తా ఉన్నా. మళ్ళా కాంగ్రెస్కు అధోగతి పడుతుంది. మేము ఇంకోటి కూడా ప్రకటించినాం, మా నాయకులం అందరం కూడా మేము చాలా క్లియర్గా ప్రకటించినాం. నీవేమన్నా మోసం చేసినట్లయితే ఈ 3 ఏళ్ళే మోసం చేస్తావు, ఆ తర్వాత కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం, మేమంతా మా నాయకుని మేము తెచ్చుకుంటాం. డెఫినెట్గా వచ్చిన మరుక్షణమే హైదరాబాద్లో చెట్లతో కళ్ళు వచ్చే తీరుగా అంతా కూడా నీరా వచ్చే తీరుగా ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. మళ్ళా నువ్వు ఇచ్చిన నిషేధాన్ని ఎత్తేస్తాం, ఇక్కడ మళ్ళీ నడుపుకుంటాం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓకే, రైట్. కాదు కూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిషేధిస్తాము అని చెప్పేసి ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లోనే ఇక్కడ నిషేధిస్తే ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? గీతా కార్మికులది ఎట్లుంటుంది? ఈ ప్రభావం మళ్ళా సిటీ అవుట్స్కట్ల గ్రామాల పైన కూడా పడే అవకాశం ఉందా, జిల్లాలలో కూడా పడేది? ఇప్పుడు గీతా కార్మికులకు ఈ న్యూస్ వెళ్ళిందో వెళ్ళలేదో మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర గీతా కార్మికుల మీద డిపెండ్ అయిన అన్ని వర్గాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే చెప్తున్నారు, ఏ వర్గాన్ని మీరు గ్రామాలకు మీరు వెళ్ళండి, ఇదే కెమెరాతో మనం వెళ్దాం, ఏ వర్గాన్ని టచ్ చేసినా కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అంటున్నారు. ఇప్పుడు మాకు చేస్తున్న మోసాన్ని కూడా అందరు కదులుతున్నారు. గవర్నమెంట్ను స్తంభింపజేస్తాము, ఏ పరిస్థితుల్లో గీతా కార్మికుల తెరువుకు వచ్చినట్లయితే ప్రభుత్వం నడవదు అని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ గీతా కార్మికులు ప్రభుత్వానికి టార్గెట్ కావడం అనేది జరిగింది. కావాలనే కల్తీ కళ్ళును సృష్టించి మరి ఆ గవర్నమెంట్ ఎంటుంది చేపించిందా ఏందో తెలియదు. కానీ ఇక్కడ మొత్తం మీద గీతా అంటే గౌడ్ల మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జులుం చూపెడుతున్నట్లే. అంటే గౌడ్లను నమ్ముకొని దాదాపుగా కుమ్మరి అంటే ఆరేకటికి అంటే చాలా సామాజిక వర్గాలు ఉంటాయి. కాబట్టి ఓ కళ్ళు కాంపౌండ్లో వివిధ రకాల వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం ఉంటారు. వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. మరి ప్రభుత్వము గీతా కార్మికులను ఎందుకు టార్గెట్ చేస్తుందో అంత చిక్కడం లేదు అని చెప్పేసి ఇక్కడ నాగేందర్ గౌడ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే గ్రామాలలో మాకు మంచి రిలేషన్స్ ఉంటాయి, అంటే మాలా మాదిగతో పోల్చుకుంటే అన్ని కులాలతోటి అంటే అన్ని భావజాలాలతోటి మేము కూడుకున్న వాళ్ళము, అందరం అంటే మర్యాదపూర్వకంగా ఉండేవాళ్ళం. అంటే మా జోలికి వస్తే మాత్రం రాష్ట్రమే అగ్గి గుండంగా మార్చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్కు రాబోయే రోజులు దగ్గర పడ్డాయి. అంటే ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే మాతో ఉన్న కులాలకన్నిటికీ అంటే బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఇబ్బంది పెట్టినట్లే అని చెప్పేసి అని చెప్పడం అంటే జరిగింది. రాబోయేది వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఈ పాలిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ మింగడ చూసుకునే రోజులు ఉంటాయి అని చెప్పేసి అంటే ప్రజలు కన్నేర చేస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.